ఆకృత్యాలు అరికట్టేందుకు చట్టాలతో పాటు విద్యార్థుల్లో యువతలు అవగాహన పెంచాలని బృందావనం పొగతోట రెసిడెన్షియల్ ఇంటర్నేషనల్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు డాక్టర్ యశోద అన్నారు. మంగళవారం బృందావనంలో జరిగిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కలకత్తాలో జరిగిన డాక్టర్ అత్యాచారం హత్య ఉదాంతం ప్రపంచంలో మన దేశ పరువు ప్రతిష్టలను మంటగల్పించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నిర్భయ, దిశ లాంటి చట్టాలు వచ్చినా మహిళలపై జరుగుతున్న దాడుల్ని నిరోధించలేకపోతున్నామని, దోషులను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసన ప్రదర్శనలను గుర్తించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని, కలకత్తాలో జరిగిన అమానుష సంఘటనకు కారణమైన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని ఆమె కోరారు. ఆ కుటుంబానికి పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాసరెడ్డి, ఎన్ బలరామయ్య నాయుడు, డాక్టర్ శ్యామలమ్మ, లలిత శిరీష, రమాదేవి, జయప్రకాష్, విద్యాధికారి పూర్ణిమ, నవ్య, వైద్యులు, వైద్య సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కొవ్వొత్తులు వెలిగించి మృతి చెందిన డాక్టర్కు శ్రద్ధాంజలి ఘటించారు. మేడం మీరు లైటింగ్ చేసిన తర్వాత తీసుకుంటాను కదా, అంతా పెట్టుకొని ఏం చేస్తాను. ఈరోజు ఇన్ని జరుగుతున్నాయి కాబట్టి మేము ఒకటి చెప్తాం అనుకున్నాం సార్ ఈ మేడం గారి ద్వారా. ప్లీజ్ అందరూ సేవ్ us to save you, us to save you, save 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 us to save you.
చిన్నపిల్ల పీజీ ఫైనల్ ఇయర్ అనుకుంటా అమ్మాయి. పీజీ చేసే అమ్మాయిని మరీ భయంకరంగా డ్యూటీలో ఉండగా అమ్మాయిని నిర్దాక్షిణ్యంగా రేప్ చేసి అమ్మాయిని చంపేయడం కూడా చాలా బ్రూటల్గా చంపేశారు. సో మనకు ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా మనం ఒక యాక్టివిటీ మాత్రం కావచ్చేమో కానీ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళకి. సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అందరూ కూడా ప్రతి మహిళ మీ ఇంట్లో బ్లాక్ రిబ్బన్ అనేది 1 సంవత్సరం రోజుల పాటు మీరేమీ చేయలేని పరిస్థితుల్లో ఎవరో ఒకళ్ళు బయట వచ్చి మొన్న కూడా కమ్యూనిస్టులు ఎవరో చేశారు. సో ప్రతి ఒక్క రోజు ఎవరో ఒకళ్ళు చేస్తూనే ఉన్నారు. ఎక్కడ ఎవరు దొరికితే వాళ్ళని వెళ్ళి జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వడమే కాకుండా మీరు జాయిన్ అవ్వేదానికి కూడా కొంతమందికి వీలు ఉండదు, పర్మిషన్ ఇవ్వరు ఇంట్లో. సో అలాంటప్పుడు మీ ఇంట్లో ఒక బ్లాక్ రిబ్బన్ మీ దర్వాజా ముందు అంటించి పెట్టండి. ఒక బ్లాక్ రిబ్బన్ అంటిస్తే ఇట్ ఈజ్ ఎ ప్రొటెస్ట్, అట్లా చేయండి. సో ఏదో ఒక విధంగా మీ ప్రొటెస్ట్ని ప్రతి ఒక్కళ్ళు తెలిపారంటే ప్రాబబ్లీ ఇంతమంది దీంతో ప్రభుత్వం కదిలొచ్చేదానికి అవకాశం ఉంది. గతంలో రాహుల్ గాంధీ గారికి వాళ్ళ క్వార్టర్స్ కూడా లాగేసుకున్నప్పుడు అందరూ మన నెల్లూరు వాళ్ళందరూ దే హ్యావ్ గివెన్ బ్లెస్సింగ్స్. సో ప్రాబబ్లీ నెల్లూరు ఈజ్ హైలీ పవర్ఫుల్ పార్ట్ ఇన్ ఎంటైర్ ఇండియా. సో మన నెల్లూరు వాళ్ళు అనుకుంటే గాడ్ బ్లెస్సింగ్స్ బాగా ఉంటాయేమో. సో అందరూ ప్రతి నెల్లూరు వాళ్ళు దయచేసి మీ ప్రొటెస్ట్ని ఏదో ఒక విధంగా తెలియజేయండి. థ్యాంక్ యూ సార్. నెల్లూరు వీళ్ళంతా గొప్పగా చేసుకోవాల్సింది ఇది. అలాగే మేడం గారు చేయడం చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. దీంట్లో నేను పార్టిసిపేట్ చేయడం కూడా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్స్ టు యశోధర మేడం గారు. అండ్ ఇలాంటి ఇన్సిడెంట్ రోజుకి ఎన్నో జరుగుతున్నాయండి. ఇలా జరుగుతుంటే చేసేదానికి మీరు కనేదానికి మేము ఉన్నామండి. దీన్ని అర్థం చేసుకోండి. ఎందుకంటే కనేది లేడీస్ని అలా చేస్తే పోతుంటే ఆడబిడ్డని కనకుండా పోయినప్పుడు మళ్ళీ ప్రొడక్షన్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది సార్. సో దయచేసి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఒక బర్త్ ఇవ్వాలంటే భయపడే ఇదిలో ఒక ఆడవాళ్ళని ప్రిపేర్ చేస్తున్నాడు. మేము భర్తీ ఇకపోతే ఒక జంట ఉండదు, ఒక లేడీ ఉండదు, టోటల్గా అసలు ఎత్తే ఉన్న స్టేజ్కి దయచేసి తీసుకురావద్దు. మీరు మాకు గౌరవం ఇవ్వకపోయినా పర్లేదు, మినిమం రెస్పెక్ట్ ఇవ్వండి సార్. ఎవరైనా సరే రెస్పెక్ట్ ఇవ్వండి. గౌరవం ఇవ్వలేదు, మమ్మల్ని నెత్తి మీద కూర్చోబెట్టలేదు. ఇలాంటి అఘాయిత్యం జరగకుండా చూసుకోండి. ఈరోజు ఏదో ఎవరో చేశారు అనుకుంటారు, రేపు మన ఇంటి పెట్టి తప్ప పరిస్థితి ఏంటి? ఏదో ఎక్కడో జరిగిందో ఈరోజు కూర్చొనేసి ఓకే అనుకుంటారు అందరూ. నెక్స్ట్ మన ఇంట్లో జరిగినప్పుడు ఎవరు రాలేదంటే ఎలా వస్తారు? మనం వెళ్ళాం వాళ్ళకే. సో దయచేసి ఇలాంటి రిపీట్ కాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇది ఒక డ్యూటీగా చేసుకొని ఎక్కడ మన కళ్ళ ముందు జరుగుతున్నా కూడా వెంటనే రియాక్ట్ అయ్యి దాని తగ్గట్టుగా చేసుకోవాలని సభాముఖంగా మీడియా థ్యాంక్స్ చెప్పుకుంటూ కోరుకుంటున్నానండి. ఈ అవకాశం ఇచ్చిన యశోధర వాళ్ళకి పర్టికులర్ థ్యాంక్స్ చెప్పుకుంటూ. నా పేరు రమాదేవి, అడ్వకేట్ అల్లూరు సీతారామరాజు వాకర్స్ అసోసియేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.